ఈ అవకాశం మీరు నిజంగా రావడం అనేది మీ యొక్క వాల్యుబుల్ టైం ఇక్కడ స్పెండ్ చేయడం మాకు చాలా ఆనందం సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ బికాస్ యూ మోటివేటెడ్ అస్. మీరు ఒక్కసారి మమ్మల్ని అందరినీ కూడా ఏదో లోపల తీసుకెళ్లారు అంటే దాని ఆవశ్యకత చాలా చక్కగా చెప్పారు సార్. మేము అనుకున్నది ఏంటంటే ఒకే రక్తదానం ఏదనుకున్నాం, కానీ ఈరోజు తలసేమియా నుంచి బాధపడుతున్న ఎంతో మంది చిన్నారులకి ఆ రక్తం ఎట్లా ఉపయోగపడుతుంది, ఏ విధంగా అవసరం అనేది మీరు చెప్పారు. నిజంగా మీరు రెడ్ క్రాస్ లో పనిచేయడం అనేది నిజంగా చెప్తున్నది ఒక మంచి గర్వకారణం. భగవంతు ఇచ్చినటువంటి మీకు ఒక అవకాశం. మేము కూడా ఆ భాగంలో మేము పంచుకుంటాం సార్. మేము పరోక్షంగా అయినా సరే మీతో పాటు ప్రయాణించి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను సభాముఖంగా, ఇటువంటి కార్యక్రమాలు మేము పెట్టేటప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తాం సార్. ఎందుకంటే యువర్ ఇన్స్పైరింగ్ ఎవ్రీవన్. ఓకే, సో ఖచ్చితంగా మేము పిలుస్తాం, అవకాశం వినియోగించుకుంటాం. నెక్స్ట్ టైం కూడా మా మీటింగ్స్ లో వాలంటీర్గా ఎవరైతే బ్లడ్ ఇస్తారో మేము పేర్లు తీసుకొని ఇక్కడే బ్లడ్ క్యాంప్ మేము ఏర్పాటు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్, ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం కోసం. ఓకే, మనం డబ్బులు అడగట్లేదు, ఆస్తులు అడగట్లేదు, ఏం అడగట్లేదు. ఓకే, ఒక ఎవరైనా ప్రాణాన్ని కాపాడడానికి బ్లడ్ ఇవ్వమన్నారు. ఒకవేళ మనం ఇవ్వకపోయినా మనకు తెలిసిన మన బంధువులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో యూత్ని కానీ ఎవరైనా ఆరోగ్యవంతులు కొద్దిగా ఇన్స్పైర్ చేయండి. ఇన్స్పైర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం మరికొంతమంది ప్రాణాలని కాపాడగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇవాళ మార్నింగ్ నేను బ్లడ్ బ్యాంక్ లో డ్యూటీ చేశాను. మధ్యాహ్నం ఇక్కడ మన దూరదర్శన్ లో రికార్డింగ్ ఇచ్చి వచ్చాను. ఎందుకంటే June 14th ఈజ్ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే. దానికోసం 1 hour రికార్డింగ్ చేశారు వాళ్ళు. తర్వాత ఈ సాయంత్రం మీ దగ్గర ప్రోగ్రామ్ అంటే ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఎంత కొంత హెల్ప్ చేసి ఈ చిన్నారులను ఆదుకోవాలనే తప్పనే నా లోపల. ఎందుకంటే వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్, ఇట్ ఈస్ గివింగ్, వీఆర్ గివింగ్ టు దెమ్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ కమింగ్ టు మై పాకెట్. అదే ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఎంత చెప్పినా దే ఆర్ కమర్షియల్. రెడ్ క్రాస్ అంటే మీకు తెలిసిందే, 150-160 సంవత్సరాల చరిత్ర కలిగి 180 దేశాల్లో విస్తరించిన స్వచ్ఛంద సంస్థ. ఇది ఆల్మోస్ట్ ఇన్ ఆల్ వాలంటరీ ఆర్గనైజేషన్ లైక్ ఎ కోహినూర్ డైమండ్ ఐ కెన్ సే. సో థ్యాంక్ యూ అండి. అందులో మీరు ఎక్కడంటే ఓకే, స్టేట్ హెడ్ గారు ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యి, నాకు కావాల్సింది అదే, ఒకళ్ళు ఇన్స్పైర్ అయితే వాళ్ళు 100 మందిని ఇన్స్పిరేషన్ తీసుకుని మాకు సపోర్ట్ చేస్తారు. మీరందరూ కూడా చాలా మంది మీరు ఇవ్వగలిగినా ఇవ్వలేకపోయినా ఇవ్వగలిగిన వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఇస్తే ఇట్ విల్ బి ఎ గ్రేట్ హెల్ప్ ఫర్ తలసేమియా చిల్డ్రన్. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ యు ఆర్ సేవింగ్ ఎ లైఫ్. దట్ ఈస్ మై మోటో. నేను రెడ్ క్రాస్ లో చేరటం కూడా ఈ తలసేమియా చిన్నారుల కోసమే. యాక్చువల్ గా నేను 2004లో జాయిన్ అయినప్పుడు 5 మాత్రమే ఉండేవాళ్ళు, అంటే అవేర్నెస్ లేక. నేను 100 కాలేజెస్ లోకి వెళ్ళి సెమినార్స్ పెట్టి అసలు తలసేమియా పిల్లలు పుట్టకుండా ఉండటానికి ఏం చేయాలో కూడా చెప్పారు, అయినా ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి 5 కాస్త 150, 170 అట్లా ఇప్పుడు 300-400 వచ్చారు, వాళ్ళు పెరిగిపోయారు. కాబట్టి సో వీ నీడ్ మోర్ బ్లడ్ ఫర్ దెమ్. మేము వాళ్ళ దగ్గర ₹1 కూడా తీసుకో. కావాలంటే ఇంకొకటి కూడా చెప్తున్నా, మీకు తెలిసిన తలసేమియా చిన్నారులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి రక్తం దొరకకపోతే రెడ్ క్రాస్ కి పంపిస్తే, మీరు ఇవ్వకపోయినా నేను రెడ్ క్రాస్ తరఫున వాళ్ళకి ఫ్రీగా ఇస్తాను. ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్ త్రూ దిస్ మీటింగ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ.